నేడు దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల సమ్మె జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బంద్ నిర్వహించనున్నారు. సమ్మెలో ప్రస్తుతం స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, జెప్టో కార్మికులు పాల్గొననున్నారు. సరైన వేతనం, ప్రమాద బీమా, ఛార్జీల తగ్గింపు మరియు 10 నిమిషాల డెలివరీ విధానాన్ని రద్దు చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకలపై ప్రభావం కూడా చూపే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్టు ఇప్పుడు ప్రస్తుతం ఈ గిగ్ వర్కర్ల సమ్మె ఏదైతే ఉందో అది కూడా దీనిపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయంటూ కూడా తెలుస్తోంది. అయితే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, ఇటు చూస్తే మరి ఇప్పుడు ఈ రోజు గిగ్ వర్కర్ల సమ్మె ఏదైతే ఉందో అది ఇప్పుడు న్యూ ఇయర్ పై ప్రభావం చూపే అవకాశం ఉందంటారా? చూపిస్తున్నామని ఎందుకు అని అంటే వీళ్ళు ఇప్పుడు ఏదైతే ఈ స్విగ్గీ కానీ, జొమాటో కానీ, బ్లింకిట్ కానీ, అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, జెప్టో కానీ ఏదైతే ఈ ఆన్లైన్ బుకింగ్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటి కారణంగా చాలా వరకు కూడా ముఖ్యంగా వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. అంటే వీళ్ళ వల్ల రోడ్ల మీద ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి అనే ఆందోళన కూడా వ్యక్తం పడుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా ఇంటి నుంచి మేము బుక్ చేస్తే మా కానూరు నుంచి బ్లింకిట్ వాడు, నేను స్విగ్గీ వాడు మదర్ పంపిస్తాడు. వాళ్ళు అక్కడి నుంచి మా ఇంటికి రావాలంటే కనీసం అంటే ప్రభుత్వానికి కానీ ట్రాఫిక్ రూల్స్ ఇవన్నీ కాకుండా మామూలుగా ట్రాఫిక్ వెళ్ళి ఫాలో చేస్తే కనీసం 1/4 గంట బట్టే అవకాశం ఉంటుంది. కానీ 10 నిమిషాల్లో డెలివరీ ఇవ్వాలి అని అంటే వీళ్ళు రాంగ్ రూట్ లో రావటం, అదేవిధంగా అంటే ఇట్లా ట్రాఫిక్ ఎలా ఉంది ఏంటి అసలు రోడ్డు మీద ఏంటి అనేది కూడా వీళ్ళకి ఒక అవగాహన లేదు. ట్రాఫిక్ రూల్స్ ఫాలో అయ్యే పరిస్థితి కూడా లేదు. 8 నిమిషాల్లో 9 నిమిషాల్లో నేను డెలివరీ ఇవ్వాలని స్పీడ్ షార్ట్ కట్ లో రావడం, దీనివల్ల వాళ్ళకి ప్రమాదాలు జరగటం, ఎదుటి వాళ్ళకి కూడా ప్రమాదాలు జరగడం అనేది జరుగుతుంది. దీనిపై అంటే గతంలో నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా అంటే సాధారణంగా ఇట్లా ఆర్డర్స్ ఇవ్వడానికి వచ్చినప్పుడు కూడా బ్లింకిట్ వాళ్ళు కానీ, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ కానీ వీళ్ళతో మాట్లాడినప్పుడు కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు ఎన్నో సందర్భాల్లో ఉన్నాయి. అంటే మాకు ఏదైనా ఇన్సెంటివ్ రావాలి, 9 నిమిషాల్లో చేస్తేనే మాకు ఇన్సెంటివ్ వచ్చే అవకాశం ఉంటుంది, లేదు ఇంకా రావడం లేదు, 10 నిమిషాలు 11 నిమిషాల్లో ఆ డెలివరీ ఇచ్చేస్తే మాకు పాసిబుల్ అవ్వట్లేదు, మేము డెలివరీ కొంత అంటే కొంతమంది కస్టమర్లకి డెలివరీ ఇవ్వకుండానే డెలివరీ చేసినట్టు కూడా వాళ్ళు చూపిస్తే ఇవన్నీ కూడా జరుగుతూ వస్తుంది. దీనివల్ల మేము కస్టమర్ల నుంచి మాకు ఎమర్సీ ఎదుర్కొంటున్నాము, దీనివల్ల కొంతమంది కస్టమర్లు మళ్ళీ రీఫండ్ పెట్టుకుంటున్నారు అనే ఆవేదన కూడా వాళ్ళు వ్యక్తం చేసినటువంటి సందర్భాలను ఈ నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు దీని సంబంధించి ఓటింగ్స్ ఎక్కువ చెప్పడం కాదు, వాళ్ళు బాధ కూడా అర్థం చేస్తారు. ఎందుకంటే రోడ్డు మీద వచ్చేది డ్రోన్ తోనో ఇంకో దాంతోనో అయితే అనుకోవచ్చు, కానీ వాళ్ళు రోడ్డు మీద వెహికల్ నడుచుకుంటూ రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ ట్రాఫిక్ రూల్స్ కి సంబంధించి కానీ లేదంటే ఈ ప్రమాదాలకు సంబంధించి కానీ వీళ్ళు కూడా యాజమాన్యాలు కూడా ఆలోచించాలి. ఈ టార్గెట్ అనేది టైం లిమిట్ టార్గెట్ అనేది తగ్గించాలి. కనీసం దాన్ని ఒక 5 నిమిషాల కన్నా 10 నిమిషాలు అనే దాన్ని మార్చేసి వాళ్ళు 10 నిమిషాలు లేదా 18 నిమిషాలు పెడితే ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అంటే మరి ఇప్పుడు ప్రమాద బీమా కూడా లేకుండా డెలివరీ చేయడం అనేది కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ప్రాణాలకు కొంచెం చెలగాటం అనే చెప్పాలి. దీని గురించి ఏమంటారు? ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు ప్రమాద బీమా కూడా లేకుండా ఇప్పుడు మీరు రోడ్డు మీద ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే విజయవాడలో పంటకాల రోడ్డు ఉంటుంది. పంటకాల రోడ్డు నుంచి వాళ్ళ కానూరులో ఉన్నటువంటి వాళ్ళు డెలివరీ ఇవ్వడానికి తాడిగడప లేదంటే పోరైకి లేదంటే గన్నూరు గ్రామాలకు వెళ్తూ ఉంటారు. వెళ్ళేటప్పుడు వీళ్ళు రాంగ్ రూట్స్ లో వస్తూ ఉంటారు. అక్కడ కాలేజీ విద్యార్థులు ఉంటారు, లేదంటే ఇంటి రాంగ్ రూట్స్ లో వెళ్ళేసి ఏదో వాహనం కారో లేదంటే ఆర్టీసీ బస్సు ఏదో ఉంటుంది. అప్పుడు ఏంటి వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళకి వచ్చే 30 రూపాయలు 20 రూపాయల కోసం వాళ్ళు తరలించారు. పరిగెత్తినప్పుడు మరి వాళ్ళు ప్రమాద బీమా లేకుండా అంటే తీసుకున్నప్పుడు అంటే కస్టమర్ దగ్గర నుంచి నువ్వు వసూలు చేసేదంతా ట్రావెల్ ఛార్జెస్ పెట్టి కానీ లేదంటే నిర్వహణ ఖర్చులతో పాటు కానీ లేదంటే ఇతర అంటే డెలివరీ ఛార్జీలకు సంబంధించిన వసూలు చేస్తున్నారు. వాళ్ళు ప్రమాద బీమా కల్పిస్తే దాంట్లో వచ్చే సమస్య ఏంటనేది కూడా ఎవరికి అర్థమైంది పడుతుంది. కాబట్టి వాళ్ళ జీవితానికి కూడా భరోసా ఇవ్వాలి. ఉద్యోగ భద్రత అనేది ప్రతి ఒక్కరికి కాదు అవసరమై, అలాగే జీవిత భద్రత కూడా వాళ్ళకి కావాల్సింది. మరి ఇప్పుడు ఈ సమ్మెపై ఇప్పుడు మరి స్విగ్గీ, జొమాటో అధికారికంగా స్పందించిందంటారా? అయితే వాళ్ళు ఇంకా దీంట్లో ఎటువంటి రియాక్షన్ రాలేదు. ఖచ్చితంగా దీంట్లో వాళ్ళు రియాక్ట్ అవ్వాలి. ఎందుకంటే ఇందులో ఎక్కువగా విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాల కోసం పనులు చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఏదైనా రూపాయి వస్తే కుటుంబాలతో భారం పడకుండా వాళ్ళు కూడా బతకడానికి అనే ఉద్యోగం ఉంటుంది. అలాగే ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడేవాళ్ళు, జాబుల కోసం ఎదుర్కొనే వాళ్ళు వీళ్ళు ఎక్కువ ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా వీళ్ళు ఒక సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యాజమాన్యాలతో ఒక బాధ్యత ఉంది. వాళ్ళ మీద భారం పడటం, వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలి. కాబట్టి దాని మీద ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకోవాలి, వాళ్ళు రియాక్ట్ కావాల్సి కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్. ప్రస్తుతం చూసుకుంటే నేడు దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల సమ్మె జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బంద్ నిర్వహించనున్నారు. ప్రస్తుతం అయితే సమ్మెలో స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, అమెజాన్,
ఫ్లిప్కార్ట్, జెప్టో కార్మికులు పాల్గొననున్నారు. ఇక సరైన వేతనం, ప్రమాద బీమా, ఛార్జీల తగ్గింపు మరియు 10 నిమిషాల డెలివరీ విధానాన్ని రద్దు చేయాలి అంటూ డిమాండ్ చేయనున్నారు. ఇక న్యూ ఇయర్ వేడుకలపై కూడా కొంతమేరకు ఈ గిగ్ వర్కర్ల సమ్మె ప్రభావం చూపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇటు చూసుకుంటే 10 నిమిషాల ఏదైతే డెలివరీ విధానం ఉందో దాన్ని కూడా తగ్గించాలి అంటూ, అంటే దీన్ని ఒక 15 నిమిషాలు అయి ఉండొచ్చు, 20 నిమిషాల వరకు కూడా పొడిగించాలి అంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ 10 నిమిషాల డెలివరీ ఏదైతే ఉందో దీనివల్ల వీళ్ళు రోడ్లపైన షార్ట్ కట్లు తీసుకోవడం, రాంగ్ రూట్లలో వెళ్ళడం, వీటి వల్ల కొంచెం ఇటు రోడ్డు పైన కూడా ప్రమాదం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు కూడా రీఫండ్లు అడగడం, ఇక వీళ్ళపైన కోపడడం కూడా జరుగుతూ ఉంది. ఇక ప్రస్తుతం అయితే దీనిపైన స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ అధికారికంగా కూడా ఎటువంటి స్పందన లేదు. ఇక దీనిపైన ఖచ్చితంగా కూడా వీళ్ళ బాధ్యత అధికారికంగా కూడా స్పందించాల్సిన అవకాశం ఉంది. దీనిపైన చర్యలు కూడా తీసుకోవాల్సి ఉంది. ఖచ్చితంగా కూడా ఈ రోజు జరగబోయే గిగ్ వర్కర్ల సమ్మె ఏదైతే ఉందో ఇది న్యూ ఇయర్ వేడుకలపై భారీ ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం వీళ్ళ డిమాండ్ నెరవేర్చకపోతే కనుక సమ్మెను కూడా మరింత విస్తరించాలనే ఆలోచన కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం అయితే ఏదైతే ఇటు వీళ్ళకి హెల్త్ పరంగా కూడా అయితే ఇన్సూరెన్స్ అవి ఉంటాయో దీనిపైన కూడా ఎటువంటి అంటే ప్రమాద బీమా ఏదైతే ఉందో అది కూడా లేకపోవడం మాకంత కరెక్ట్ కాదనే చెప్పాలి. అంటే వీళ్ళు ఇప్పుడు ప్రాణాలతో చెలగాటం ఆడడం అనే చెప్పాలి ప్రమాద బీమా లేకపోవడం. సరైన వేతనం పైన కూడా వీళ్ళు ఈరోజు డిమాండ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఛార్జీలు తగ్గింపు ఏదైతే ఉందో దానిపైన కూడా డిమాండ్లు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక ప్రస్తుతం ఈ మెయిన్గా అయితే ఈ 10 నిమిషాల డెలివరీ విధానం పైన అయితే రద్దు చేయాలి అంటూ డిమాండ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారో అనేది మాత్రం చూడాల్సి ఉంది.